SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. Namaste and hello. Welcome to another episode of Ramuism. మానవ సంబంధాలకి మూలం ఏమిటో ఇంతవరకు బహుశా ఎవరికి అర్థం కాలేదు. ఆర్థిక సంబంధాల ఆత్మబంధాల స్త్రీ పురుష సంబంధాల గురించి ఇంకా అసలు చెప్పడం చాలా కష్టం. బహుశా అతిక్రమిస్తే విలువలని సమాజం వేలెత్తి చూపిస్తుంది. చాలా సందర్భాల్లో ఇవి చూస్తూ వచ్చాం. మరి విలువల్ని గురించి ఈరోజు రామ్ గోపాల్ వర్మ గారు ఏమంటారో మాట్లాడదాం. వర్మ గారు, విలువలు అంటే మీకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి చెప్పండి. ఇప్పుడు విలువలు అనేది ఇప్పుడు మారల్ ఆస్పెక్ట్. అది ఇప్పుడు దేవుడు ఇలా చేస్తే మిమ్మల్ని నరకంలో శిక్షిస్తాడు అనేది ఒక దైవం మీద భయంతో, దైవ భక్తితోటి కొన్ని చేయడం చేయకపోవడం చేస్తుంది. లా ఇలా శిక్షిస్తుంది, ఇది నేరం, ఇలా చేస్తే లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అని దాని నుంచి కొన్ని మనం చెయ్యం. ఈ రెండిటికి మధ్యలో విలువలు ఉంటాయి, మారల్స్. ఎందుకంటే అది రిలీజన్లో లేదు. ఒక మనిషి అన్నవాడు ఇలా చేయకూడదు, ఇలా చేయాలి, ఎందుకంటే నైతిక విలువలు ఉండాలి అని ఇలాంటివి మనం చాలా వింటాం. దట్ ఈస్ వేర్ ద ఆస్పెక్ట్ కమ్స్. ఇట్స్ నైదర్ రిలీజన్ అంటే ఒక యాక్సెప్టెడ్ ఫార్మ్ ఆఫ్ కమిట్మెంట్స్, అన్రిటన్ లాస్, అది అన్రిటన్ మారల్ కోడ్ అని అందాం. సో అక్కడ ఏంటంటే అది కూడా కానీ సటిల్గా రిలీజియన్కి డైరెక్ట్గా కనెక్షన్, అట్లీస్ట్ హిందూయిజం ఆస్పెక్ట్లో, మేబీ నాట్ సో మచ్ ఇన్ అదర్ వేరే రిలీజియన్లో కొంచెం స్ట్రాంగర్గా రావచ్చు. బట్ వీఆర్ టాకింగ్ అబౌట్ అవర్ సొసైటీ. మనకు ఒక రియాక్షన్ ఉంటుంది. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఇది చెప్తాను. ఒక భార్యాభర్తలు పెళ్లి చేసుకున్నారు, జీవితాంతం ఇద్దరం కలిసి ఉంటాం అని ఒక కమిట్మెంట్ ఇచ్చుకున్నారు ఒక పెళ్లి రూపంలో. తర్వాత ఆ హస్బెండ్కి ఇంకొక అమ్మాయితో అఫైర్ స్టార్ట్ అయింది. అప్పుడు ఇమ్మీడియట్గా బయట సమాజం అవ్వచ్చు, ఆ భార్య అవ్వచ్చు, లుక్ డౌన్ చేస్తుంది ఏది ఆడి మీద, ఎవరు హస్బెండ్ ఎవరైతే ఉన్నారో. నైతిక విలువలు లేవేలాగా కమిట్మెంట్ చేస్తున్నాడని. కానీ ఇది ఎందుకు చేస్తున్నాడు? ఒకటి, తనకే తన వైఫ్కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్లో ఏదన్నా వచ్చిందా, లేకపోతే తను ఏదైతే ఒక ఎమోషనల్ ఫీల్ అవుతున్నాడో వేరే అమ్మాయి మీద వచ్చిన ఆ ఎమోషన్ నుంచి వచ్చిన ఒక డీడ్, అది ఇంకో ఎమోషన్ నుంచి వచ్చి ఇతనికి పోతుంది ఒక ఫీలింగ్. ఈ ఎమోషన్ అనేది మీరు కాన్షియస్గా కంట్రోల్ చేస్తున్నారా, లేకపోతే అసలు ముందు చెప్పినప్పుడు ఎప్పుడైతే మీరు కమిట్మెంట్ ఇచ్చారో ఆ రోజు మీరు మీన్ చేశారు, చేయలేదా, చేస్తే ఎంత ఇది చెయ్యాలి కాబట్టి చేశారా, ఇలాంటివి ఉంటాయి. సో ఇప్పుడు నాకు తెలిసి ఒక పర్టికులర్ నా ఫ్రెండ్ ఒకడు పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత 1 yearకో 2 yearsకో ఇంకొక అమ్మాయిని కలిసాడు. నా లైఫ్లో ఇలాంటి అమ్మాయి మళ్ళీ నాకు దొరకదు, దీంతో మిగతా నేను గడిపే 50 ఏళ్ళలో ఈ అమ్మాయితో ఉంటే నేను చాలా ఆనందంగా ఉంటాను, నేను ఆల్రెడీ పెళ్లి చేసుకున్న అమ్మాయితో నేను ఉండను అని ఒక థాట్ వచ్చిందండి. అప్పుడు మీరు కేవలం ఒక కమిట్మెంట్ ఇచ్చారు, ఆ విలువలకి కట్టుబడి మీరు మిగతా 50 ఏళ్ళు ఒక డిస్ఇంట్రెస్టో లేకపోతే ఒక రకమైన ఇరిటేషన్తో, పెయిన్తో గడపాలా, లేకపోతే దాన్ని వదిలేసి ఇక్కడ వెళ్ళాలా అనేది ఒక మారల్ ఇది. దీని మధ్యన మోస్ట్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఉంటాయి విచ్ గో రాంగ్ నేను చెప్పేది. కానీ విలువలు అనేది సోషల్గా మనకి ఎందుకు వచ్చింది? హస్బెండ్ వైఫ్ కలిసి ఉంటే వాళ్ళు పిల్లల్ని కంటారు, వాళ్ళిద్దరూ పిల్లల్ని చూసుకుంటారు బాగా, ఆ పిల్లలు పెరిగి పెద్ద అవుతారు, అది సోషల్ ఆస్పెక్ట్లో మనకు ఉపయోగపడుతుంది. కానీ దట్ యుర్ డూయింగ్ అట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ సాక్రిఫైసింగ్ యువర్ ఎమోషన్స్. సో ఏదన్నా విలువ మీ ఎమోషన్ని సాక్రిఫైస్ చేసే విధంగా ఉంటే దానికి వ్యాలిడిటీ లేదనేది నా ఫీలింగ్. ఎందుకంటే మీరు బతికేది మీరు ఒక స్టేట్ ఆఫ్ హ్యాపీనెస్ని ఫీల్ ఎంజాయ్ చేయలేకపోతే అది దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ లివింగ్. అప్పుడు మీరు ఒక ఇచ్చిన కమిట్మెంట్ కోసం, సోషల్ ఆబ్లిగేషన్, ఎవరో ఏదో అనుకుంటారని దానికోసం విలువలు కట్టుబడి ఉండడానికి మీలో మీకు వచ్చినప్పుడు విలువలు అవసరం లేదు, ఎందుకంటే మీరు అలాగూ ఫీల్ అయ్యి చేస్తున్నారు అది. సో విలువలు అనేవి బయట నుంచి మీరు ఫీల్ అవుతున్నది కట్టిపాడేయటానికి వచ్చే ఆస్పెక్ట్ అది. అప్పుడు వాటిని అర్థం ఎందుకు వచ్చినాయి అనేది మీరు అర్థం చేసుకున్నప్పుడు దాన్ని మీరు అంటే ఒక గిల్ట్ని ఇండ్యూస్ చేస్తాయి. మీకు మారల్లెస్ ఫెలో అంటారు కదా, మారల్లెస్ ఫెలో అంటే ఏంటి, ఆడ కట్టుబాట్లు ఉండవు. కానీ బయట వాడికి వాడి ఎమోషన్ లేదు, వాడు బయట నుంచి వస్తున్నాడు. ఉదాహరణకి ఐన్ ర్యాండ్ 54 ఏళ్ళు ఆవిడకు ఉన్నప్పుడు షీ ఫెల్ ఇన్ లవ్ విత్ ఎ 27-year-old disciple of నాథనియల్ బెండన్. షీ డెవలప్డ్ అన్ ఎమోషన్ ఫర్ హిమ్. తను కూడా ఫీల్ అయ్యాడు, అంటే తను వచ్చింది ఒక స్టూడెంట్గా, కానీ ఒక తనకున్న ఇంటెలిజెన్స్ అవ్వచ్చు, ఆబ్జెక్టివిజం ప్రిన్సిపల్స్తో ఆవిడతో కలిసి పనిచేసిన ఒక ఆస్పెక్ట్లో ఒక రిలేషన్షిప్ ఏర్పడింది.
అప్పుడు ఎయిన్ ర్యాండ్ తన హస్బెండ్ 56-year-old ఫ్రాంకో కానర్ని పిలిచి, నేషనల్ బ్రాండన్ వైఫ్ 23-year-old అమ్మాయి, ఆ అమ్మాయిని పిలిచి నలుగురు కూర్చుని ఎయిన్ ర్యాండ్ నేను నాథ్లిన్ ఎందుకు అఫేర్ ఉండాలి అని తను ఒక లాజిక్ చెప్పింది. వాట్ ఇస్ ద లాజిక్? లాజిక్ ఈజ్ నథింగ్ బట్ హౌ డిడ్ షీ ఎక్స్ప్లెయిన్ హెర్సెల్ఫ్? దట్ ఈస్ అంటే ఇలాంటి ఎపిసోడ్లు చెప్పడం కష్టం, బట్ ద బేసిక్ పాయింట్ ఈజ్ నా ఫీలింగు, నాకు ఒక ఫీలింగ్ వచ్చింది తన మీద, తనకు ఒక ఫీలింగ్. నేను నా హస్బెండ్ ఫ్రాంక్ ఓనరు ఈజ్ ఏ కంపానియన్ ఆస్పెక్ట్. నా జీవితంలో ఒక వెలితి ఇతను నాకు పూర్తి చేస్తున్నాడు. ఆ వెలితి నేను పూర్తి చేయకుండా దాన్ని ఎంటీగా ఉంచుకుంటే నా జీవితానికి అర్థం లేదు. అలాగే నా లోపల వెలితి ఉందని నేను చెప్పకపోవడం కూడా కరెక్ట్ కాదు. సో నేను వెనకాల నుంచి ఎఫ్ఐఆర్ చేయట్లా, ఎవరికి తెలియకుండా. నాకు ఎఫ్ఐఆర్ ఎందుకు అవసరం అనేది నేను ఈ రీజన్స్ చెప్తున్నా. ఈ రీజన్స్ ఎందుకు కరెక్ట్ కాదో నాకు మీరు చెప్పండి అని బార్బరాని ఫ్రాంకో కానర్ని అడిగితే వాళ్ళు చెప్పలేకపోయారు. ఎందుకు? వాళ్ళకి ఎయిన్ ర్యాండ్ అంత ఐక్యూ లెవెల్ లేక, లేకపోతే ఇంటెలిజెన్సా లేక, కానీ వాళ్ళు వీళ్ళిద్దరికి టైం ఇచ్చారు. అప్పుడు తన ఇంట్లో ఉంది, నేషనల్ బ్రాండ్ ఇచ్చాడు ఇంటికి. ఫ్రాంకో కానర్ బార్బరా ఇద్దరికి స్పేస్ ఇవ్వడానికి వాళ్ళు బయటికి వెళ్ళి పార్క్లో ఇక్కడ తిరిగి 1 గంట 2 గంటలు అయ్యాక వచ్చేవారు. అది బయట నుంచి వింటే అసలు మనకి గగురు పొడుస్తుంది. ఎందుకంటే అలా విలువలు అనేవి మనం ఎంత కట్టి పాడేస్తాయంటే, ఏమాత్రం దాన్ని బయటకు వచ్చినా ఏంటి సిగ్గులేదా దానికి 54 ఏళ్ళు 27 ఏళ్ళ దాన్ని మించి మనం ఆలోచించడం కాబట్టి అక్కడ అయిపోతాం మనం. లార్జర్ పిక్చర్లో మనం ఏం చూడడం, ఎందుకంటే మనకు అంత ఇది లేదు కాబట్టి. ఎయిన్ ర్యాండ్ నా జీవితంలో ఈ వెలితి ఉంది, ఈ వెలితి నేను ఫీల్ అవుతున్నా, ఆ వెలితి తను పూర్తి చేయడానికి మీ ఇద్దరు ఒక కన్సెంటింగ్ 2 adultsలో కన్సెంటింగ్ చేసి వాళ్ళిద్దరి మధ్య దాని మూలాన ఎఫెక్ట్ అయ్యేవాళ్ళు ఎవరు? ఫ్రాంకో కానర్. వాళ్ళకి రీజన్స్ ఇచ్చింది. ఆ రీజన్స్ వాళ్ళు కౌంటర్ చేయలేక వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. కానీ యాక్సెప్ట్ చేసినప్పుడు వాళ్ళు నిజంగా దాన్ని యాక్సెప్ట్ చేశారా, అర్థం చేసుకుని చేశారా, లేకపోతే ఎయిన్ ర్యాండ్కి ఉన్న పొజిషను వాళ్ళు తిరిగి చెప్పలేరు కాబట్టి యాక్సెప్ట్ చేశారా, ఇవన్నీ రకరకాల. ఎందుకంటే చాలాసార్లు ఎంత ఇంటెలిజెంట్ మనిషి అయినా తనకి బాగా దగ్గర ఉన్న వాళ్ళు వినరు అన్నమాట, అది అర్థం చేసుకోరు. ఎందుకంటే వాళ్ళ ఎమోషన్స్ డామినేట్ చేస్తాయి. సో అప్పుడు ఎప్పుడైతే ఈ ఎఫ్ఐఆర్ స్టార్ట్ అయ్యి కొన్ని రోజుల తర్వాత వాట్ ఎవర్ హ్యాపెండ్ అది అవ్వలేదో, అప్పుడు దే ఆల్సో స్టార్టెడ్ టాకింగ్ వెరీ ఆర్డినరీలీ అబౌట్ ఎయిన్ ర్యాండ్, ఎవరెవరైతే ఇన్వాల్వ్, నాథ్నియల్ కానీ బార్బరా కానీ. ఎందుకంటే అప్పుడు ఆ ఇంటెలిజెన్స్ ఆస్పెక్ట్ తీసేసి మళ్ళీ మారల్, హౌ కెన్ షీ డూ దట్ అనేది మారల్ ఆస్పెక్ట్. అవును, వై డిడ్ షీ డూ దట్ అనేది ఇంటెలిజెన్స్ ఆస్పెక్ట్. అది బయట అదే అంటున్నాను. ఆ ఇంటెలిజెన్స్ అనేది మెజారిటీకి ఉండదు కాబట్టి వాళ్ళు బ్లైండ్ గా విలువలు నమ్ముతారు. సో ఆర్ యు సేయింగ్ దట్ ఇద్దరు మనుషుల మధ్య నో గ్యారంటీస్ ఎట్ ఆల్ ఎవర్? అది గ్యారంటీస్ ఉన్నప్పుడు యూ విల్ సఫర్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ బీయింగ్ స్టిఫుల్డ్. ఒక లవ్లెస్ రిలేషన్షిప్లోని ఒక ఉండాలి కాబట్టి ఉండాలి, తప్పదు కాబట్టి వేరే వాళ్ళు ఏదో అనుకుంటారు కాబట్టి చేయాలి, ఈ అన్నిటిలో ఈ విలువల కట్టుబాట్లతోటి స్టిఫిల్ అయిపోయి యూ విల్ గో త్రూ మిజరీ. సో విలువలు పెట్టింది ఎందుకు? ఇంటెలిజెన్స్ ఉండదు కాబట్టి, వాళ్ళకి అర్థం అవ్వదు కాబట్టి ఇలా చేయొచ్చు చేయకూడదని, ఇలా చెయ్యకూడదు ఇలాగే చెయ్యాలి అని ఒక ఆర్డరింగ్ ఆస్పెక్ట్లో వచ్చినాయి మారల్ కోడ్. మానవ సంబంధాల్లో ఇది సెల్ ఫోన్ మోడల్స్ లాగా అప్గ్రేడెడ్ వర్షన్ ఎప్పుడు 6 నెలలకు ఒకసారి వస్తూనే ఉంటుంది. అవును, పాత సెల్ ఫోన్ తీసి పడేస్తాం, కొత్త సెల్ ఫోన్ పెట్టుకుంటాం. కరెక్ట్. మనుషులు అంతే అంటారా? 100%. ఎందుకంటే మీకు ఎప్పుడైనా మీకు అడ్వాన్స్మెంట్ ఆఫ్ సొసైటీ ఎప్పుడు చూసినా మీరు రాజుల కాలంలో ఫ్యూడలిస్ట్ ఒకలా ఉంటుంది, డెమోక్రసీ ఒకలా ఉంటుంది, వేరే అదర్ సొసైటీ షరియా లా ఉంటే వేరేలా ఉండొచ్చు. సో మారల్ కోడ్ అనేది టైంకి మారుతుంది, ప్లేస్కి మారుతుంది, సిచ్యువేషన్కి మారుతుంది. దాని తర్వాత మారల్ అనేది ఎందుకు వచ్చింది? ఇందాక చెప్పినట్టు అది రిలీజన్లో పెట్టలేం, లీగల్లో పెట్టలేం. అది కేవలం మీ మనస్సులో మీకు గిల్ట్ క్రియేట్ చేయడానికి. దేవుడు అయితే నరకం ఇస్తాడు, లా అయితే జైల్లో పెడతాడు. సో వాట్ ఆర్ ద మారాలిటీకి ఉన్న ఒకే ఒక ఇదేంటంటే మీలో గిల్ట్ ఫీల్ చేయడం. అది వాట్ ఆర్ ద రిపర్కషన్స్? దీని పర్యవసానాలు ఏమిటి? ఒక మనిషి ఇంకో మనిషి స్వేచ్ఛగా నువ్వు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళు, నీ ఇష్టం, ఎవరితో పడితే వాళ్ళతో అఫేర్ పెట్టుకో అని భార్య గనక పెద్ద మనసుతో చెప్తే దాని పర్యవసానాలు ఏమవుతుందంటారు? నేను రివర్స్ క్వశ్చన్ వేస్తాను, అలా చేయకపోతే ఏమవుతుంది ఇప్పుడు సొసైటీలో? నా పాయింట్ ఇవి ఒక సింపుల్ థింగ్ చెప్తాను. నేను నా ఫ్రెండ్ ఒకడు పెళ్లి చేసుకున్నాడు. 2 years 3 years అయ్యాక ఎవరో ఇంకో అమ్మాయిని కలిసాడు. తన ఫీలింగు అసలు ఈ అమ్మాయిని నేను ముందు కలిసి ఉంటే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకునేవాడిని, ఈ అమ్మాయితో నేను ఇంకా 50 ఏళ్ళు బతితే 50 ఏళ్ళు చాలా హ్యాపీగా ఉంటుందని తన ఫీలింగ్. అప్పుడు ఈజ్ నాట్ హ్యావింగ్ హ్యాపీనెస్ విత్ హిజ్ వైఫ్, ఏదో ఒక రీజన్తో. సో కేవలం నేను కమిట్ అయ్యాను కాబట్టి ఆ విలువల్ని, నైతిక విలువల్ని దృష్టిలో ఉంచుకొని నేను మిగతా నా 50 ఏళ్ళు షుడ్ ఐ లివ్ అన్హ్యాపీలీ
ఆర్ షుడ్ ఐ గో బ్యాక్ ఆన్ మై కమిట్మెంట్ అండ్ లివ్ హ్యాపీలీ అనేది ఒక పర్సనల్ ఇండివిజువల్ డెసిషన్ అది. అప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి అంటారు.